దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినీ నటుడు సత్యరాజ్ హెచ్చరిక చేయడం చర్చనీయాంశమైంది. ఊరుకోకుండా పవన్ తాట తీసే దమ్ముందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తాట తీస్తా తోలు తీస్తా అంటూ ఏడాది పాలనపై నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరిక చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు పిచ్చి చేష్టలకు పాల్పడితే కీళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతానని కూడా పవన్ ఘాటు హెచ్చరిక చేయడం విమర్శకులకు దారితీసింది. డిప్యూటీ సీఎం హోదా ఉంటూ తాట తీస్తా తోలు తీస్తా కీళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాననే భాష ఏంటని నెటిజన్లు పలు రాజకీయ పార్టీల నాయకులు తప్పుపట్టారు. అనంతరం తమిళనాడులో జరిగిన మతపరమైన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ మన దేశంలో దేవుళ్ళని నమ్మిన నాస్తికులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తమ రాష్ట్రంలో మత రాజకీయాల చిచ్చు రగల్చాలని పవన్ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే స్టాలిన్ కేబినెట్ లో మంత్రులు ఘాటు హెచ్చరిక చేశారు. తాజాగా తమిళనాడు సత్యరాజ్ కూడా పవన్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మతం పేరుతో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు చెల్లుబాటు కావని సత్యరాజ్ పేర్కొన్నారు. పెరియార్ సిద్ధాంతాల్ని నమ్మిన మన రాష్ట్ర ప్రజల్ని మీరు మోసం చేయలేరని పవన్ కు హితవు చెప్పారు. మురుగన్ సభలో తమను మోసం చేశారని అనుకుంటే అది మీ తెలుగు తక్కువతనం అవుతుందని పవన్ ను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. తెలివైన తమిళ ప్రజలు ఎదుట మీ ఆటలు సాగవని సత్యరాజ్ తన రంగానికి చెందిన పవన్ కు గట్టిగా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.